హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైజ్. దిస్ ఈజ్ సుమ. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను లాస్ట్ వీడియో ఓమన గుంతలు ఎలా ఆడాలి అని ఒక వీడియో పోస్ట్ చేశానండి. అది చాలా బాగా రీచ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా చూడకపోతే నేను లింక్ కింద ఇస్తానండి, ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. నేను ఇది మ్యాంగో తోట అండి, మా ఫాదర్ది. ఈ మ్యాంగో తోట వీడియో కూడా నేను చేసి పెట్టాను. నేను కూడా అది కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది దానికి కంటిన్యూయేషన్. సో ఈ మ్యాంగో తోటలో ఏంటంటే ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా ఉందండి. ఫామ్ హౌస్ అంటే మరి పెద్ద ఫామ్ హౌస్ ఏం కాదండి, చిన్నగా 2 రూమ్స్ ఫామ్ హౌస్, కంఫర్టబుల్గా ఉండే ఫామ్ హౌస్ ఉంది. అది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇది మ్యాంగో తోట. ఇది నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, అది చూడండి వీడియో. సో ఇక్కడ మనకు 3 acres ఉంటుందండి మ్యాంగో తోట. ఇవన్నీ మ్యాంగోస్కి కొన్ని కవర్స్ కట్టారు కదా, అవి ఏంటంటే వేరే మ్యాంగోస్ నుంచి కొంచెం లిక్విడ్స్ లీక్ అయ్యి ఈ మ్యాంగోస్ మీద పడతాయనేసి అన్నిటి కవర్స్ కట్టి పెట్టారు. ఇంకా కొన్ని తెంపాల్సినవి ఉన్నాయండి, కొన్ని కట్ చేశారు, ఇంకొన్ని కట్ చేయాలి. సో ఇవి గడ్డి అన్నారం మార్కెట్కి ఏమో పంపిస్తారంట. సో ఇదంతా తోట వ్యూ అండి. ఇక్కడంతా కింద చెట్లు పిచ్చి మొక్కలు అన్నీ ఉంటాయి కదా, అవి లేబర్ని పెట్టి తీయించేస్తారు మనకు పెరిగినప్పుడు. ఇది కంప్లీట్ ఫామ్ హౌస్ అండి. సో ఇది లుక్ ఇలా ఉంటుంది. బయట కొన్ని కనకాంబరాల చెట్లు పెంచుతున్నారు మా మదరు. ఈవినింగ్ వచ్చినప్పుడు వాటర్ అంతా వేస్తారు. ఆ కనకాంబరాల చెట్ల వల్ల వీటికి ఇంకా హౌస్కి మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. సో నేను చెప్పాను కదండి, ఇవి 2 separate రూమ్స్. నేను ఫస్ట్ రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ రూమ్లో నుంచి బయటికి చూసినా మనకు వ్యూ చాలా బాగుంటుందండి, స్పెషల్లీ ఈవినింగ్స్, ఎర్లీ మార్నింగ్స్. సో ఇది వచ్చేసి మరీ పెద్ద రూమ్ కాదండి, మీడియం సైజ్ రూము. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే మనకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నవన్నీ పెట్టుకుంటారు స్టఫ్. సో ఇది వ్యూ అండి లోపల నుంచి చూస్తే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మ్యాంగోస్ కట్ చేశాక కూడా ఇందులో స్టోర్ పెట్టుకుంటారు. ఎందుకంటే విలేజెస్లో ఇప్పుడు ఏ విలేజెస్కి వెళ్ళినా 100 monkeys ఉన్నాయండి. సో బయట ఏమీ పెట్టినా అవి ఏమీ ఉంచట్లేదు. తోట దగ్గర కూడా మనకు ఒకరు కాపలా ఉండాల్సిందే, లేదు అంటే ఏమీ ఉండవు. ఊర్లలో ఇప్పుడు విలేజెస్లో అసలు మనకి ఏమీ దొరకట్లేదు. ముందు ఏమైనా కావాలంటే మనం విలేజెస్లో తెచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు అక్కడ ఏమీ దొరకట్లేదు బికాస్ ఆఫ్ మంకీస్. సో ఇక్కడ కొన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. సో ఆ సెల్ఫ్స్ ఏంటంటే ఏమైనా స్టఫ్ పెట్టుకోవడానికి, ఇప్పుడైతే ఎంటీగానే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా ఇచ్చారండి, ఏమైనా ఎలక్ట్రిక్ స్టవ్ అట్లా పెట్టుకోవడానికి. ప్లగ్ కనెక్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అగ్రికల్చర్కు రిలేట్ అయ్యేవి కొంచెం స్టఫ్ ఉంది, కొన్ని ఫర్టిలైజర్స్ అలాగా, కొన్ని కట్టెలు అలాగున్నాయి. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి ఒక ప్లగ్ ఇచ్చారండి, ప్లగ్ పాయింట్. సో దీనికి మనం సీలింగ్ ఫ్యాన్ కనెక్ట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనం టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ కంప్లీట్ రూమ్. సో బయటికి రాగానే మనకు తోట కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక విండో కూడా ఉందండి. సో విండోకి మెష్ ఈజ్ కంపల్సరీ నవేడేస్. కోతుల గురించి, మంకీస్ వల్ల విలేజెస్లో ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంటికి ఒక మెష్ డోర్ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు. అండ్ విండోస్కి మెష్ కంపల్సరీ ఉంటుంది. ముందైతే మేము చిన్నప్పుడైతే అసలు డోర్స్కి మెష్ డోర్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు కోతులు అసలు డోర్ తీసి పెడితే లోపలికి వచ్చేస్తున్నాయి. సో 24/7 మనం క్లోజ్ చేసి పెట్టుకోలేము కాబట్టి అన్నిటికీ గ్రిల్ మెష్ డోర్స్ పెట్టించుకుంటున్నారు. ఈవెన్ షాప్స్లలో కూడా ఫుల్ మెష్ పెట్టించేస్తారండి షాప్ కీపర్స్ కూడా. సో ఇది బయట కూర్చోడానికండి, కొంచెం చిన్నగా సీటింగ్ ఏరియా. ఇది మా కోసం వేసుకున్నాం రూము. ఇక్కడ కూడా సేమ్ ఒక విండో వచ్చింది, సేమ్ సైజ్ రూమ్స్. దీనికి కూడా ఒక మెష్ ఇచ్చాము. సో దీనికి ఏంటంటే వాష్రూమ్ కూడా అటాచ్డ్ ఉంటుంది. ఆ రూమ్కి వాష్రూమ్ ఉండదండి. ఇక్కడ 2 cots ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ది మాదండి, రైట్ సైడ్ది ఏంటంటే మా నేబర్స్ వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో కొంచెం వాళ్ళ స్టఫ్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, ఒక కాట్, వెజిల్ స్టాండ్ అలాంటివన్నీ. సో ఇక్కడ చూస్తే ఒక మోటార్ కూడా ఉందండి. సో మనకు బోర్ మోటార్స్ ఉంటాయి కదా, అవంతా పెట్టుకున్నారు. ఇక్కడ ఒక క్యాలెండర్ వేసుకున్నారు మా మదరు, ఒక అంబ్రెల్లా కూడా పెట్టుకున్నారు సేఫ్ సైడ్, అండ్ కొన్ని దేవుడు ఫొటోసు. సో ఇవంతా ఏం స్లాబ్ కాదండి, జస్ట్ షీట్స్ వేసుకున్నారు పైన. బిల్డింగ్ స్లాబ్ ఏం వేయలేదు. అండ్ ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ ఉంది, ఒక మెషిన్ అండ్ ఒక వెజిల్ స్టాండ్. ఇవి మా నేబర్స్వి. ఇది వచ్చేసి బల్లపీట అండి, ఇది మాదే. ఇవి యాక్చువల్లీ ఓల్డెన్ డేస్లో ఇది ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉండేదండి. ఇప్పుడంటే ఎవరు పెట్టుకోవట్లేదు. ఈ పెద్ద బల్లపీట కంపల్సరీ ఓల్డెన్ డేస్లో ఎవ్రీ హౌస్లో ఉండేది. సో కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు మా మమ్మీ. సో ఇది వచ్చేసి నాకు డిగ్రీలో మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. సో అది కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ కొన్ని సెల్ఫ్స్ ఇచ్చుకున్నారు ఎప్పుడైనా పెట్టుకోవడానికి, కొంచెం అగ్రికల్చర్కి సంబంధించిన స్టఫ్. ఇవన్నీ మోటార్స్కి యూజ్ అయ్యే రిలేటబుల్ స్టఫ్ అండి. ఇక్కడ ఒక 4-5 సెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్టవ్ పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్, అట్ ద సేమ్ టైం సింక్ ఇచ్చారు.
వాటర్ పక్కనే మాకు ఒక చిన్న ట్యాంక్ ఉంటుంది, వాటర్ అంతా వస్తాయండి ట్యాప్ కనెక్షన్స్లోనే. ఇక్కడ ఒక స్టవ్ ఉంది ఎప్పుడైనా కుక్ చేసుకోవడానికి, అండ్ కింద కూడా ఒక పెద్ద స్టవ్ ఉంది. ఒక చైరు ఒక టీపై కూడా అవైలబుల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ రూమ్. సో ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది, చిన్న వాష్ బేసిన్, అండ్ దాని పక్కనే అటాచ్డ్ వాష్రూమ్. వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చాము అండ్ చిన్న వాష్రూమ్ అండి. సో ఇది మేము ఉండడానికి వేసుకున్నారు. ఉండడానికి మీన్స్ నైట్ ఏమో స్టే చేయము, అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయడానికి. సో ఇది బయట వ్యూ అండి, బయటికి వెళ్తే ఇలా కనిపిస్తుంది. బట్ అన్నిటికంటే హైలైట్ వచ్చేసి ముందు ప్లేసే అండి. మంచిగా కూర్చొని ఈవినింగ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు, వ్యూ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి 6-7 అయినా కూడా చల్లగా అవ్వట్లేదండి వెదరు. కానీ నార్మల్ కొంచెం లైట్ రెయినీ సీజన్లో అలా వచ్చి కూర్చుంటే బాగుంటుంది. సమ్మర్లో కూడా కొంచెం చల్లగా అయితే వెదరు చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్ ఫ్రంట్ వ్యూ అండి. మొత్తము మ్యాంగో చెట్లు కనిపిస్తాయి. మనం రూమ్లో నుంచి రైట్కి వెళ్తే మనకు ఒక చిన్న ఫిష్ పాండ్ కూడా ఉంటుంది, అది చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి లాగానే ఒక బొమ్మను చేసి పెట్టారు, కోతులకు భయం ఉండడానికి అనేసి. ఇక్కడ మనకంతా ప్యాడీ కట్ చేసేసారండి, వరి అంతా. ఇప్పుడు ఏమీ లేదు, మళ్ళీ క్రాప్ వేసినప్పుడే మనకు ఉంటుంది. జస్ట్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు కూడా కొంచెం అన్నీ చేయడము. వర్క్ బిఫోర్ క్రాప్ వేసేటప్పుడు ముందు చేయాల్సిన వర్క్స్ ఉంటాయి కదా, అవి చేయడం స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి చిన్న ఫిష్ పాండ్. ఇందులో ముందు ఫిషెస్ ఉండేవి, ఇప్పుడైతే చాలా తక్కువ, కొన్ని ఉన్నాయి అంతే. సో దీనిపైన కూడా ఫుల్ నెట్ వేసి పెడతామండి, ఎందుకంటే బర్డ్స్ ఎప్పుడు ఫిషెస్ని దగ్గరికి వెళ్తూ ఉంటాయి. సో ఆ కార్నర్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్న కార్నర్ నుంచి రైట్ సైడ్కి ఫుల్ పెద్ద నెట్ వేస్తాం. సో ఆ లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రేట్ వెళ్తే కూడా మనకు ఒక పెద్ద గేట్ ఉంటుందండి. ఆ గేట్లో నుంచి మనము వెళ్ళిపోవచ్చు, మనం రావడము వెళ్ళడము లాగా ఒక పెద్ద గేట్ ఉంటుంది అక్కడ. సో అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ మై ఫాదర్ ఫార్మ్ హౌస్ అండ్ మ్యాంగో తోట అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you once again.